దేశం కోసం, దేశ ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది అటు దేశానికి, అటు దేశ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అంటే రీసెంట్‌గా ఈ ఆగస్టు 20, 21 తేదీల్లో అమిత్ షా 3 బిల్లులు ఈ యొక్క లోక్‌సభలో ప్రవేశపెట్టినాడు. ఆ బిల్లులు ఏం చెప్తున్నాయంటే, దేశంలో ఏ నాయకుడైనా అంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, స్టేట్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే ఇక నుంచి క్రిమినల్ కేసులో గిన తప్పు చేసి 30 రోజుల పాటు జైలులో గిన ఉంటే 31వ రోజు వాళ్ళ పదవి పోతుంది అని చెప్పి ఈ బిల్లు చెప్తోంది. ఇప్పుడు ఆల్రెడీ మనకంటూ ఒక చట్టం ఉంది. సో ఈ చట్టంలో మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి వస్తే మరలా చట్టం తీసుకొని రావాలంటే అది పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. సో ఈ అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఈ చట్టంలో మార్పులు చేర్పులు చేసి మరలా ఆ చట్టాన్ని సవరించవచ్చు. సో దీన్ని మనము ఒక అమెండ్మెంట్ బిల్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2016లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అది ఇంప్లిమెంట్ అయింది. అయితే దీంట్లో కొన్ని లోపాలు మార్పులు చేయాల్సి వచ్చిందనమాట. సో కొన్ని వస్తువులపై ఈ యొక్క ట్యాక్స్ రేట్లు మార్చాలి అన్నప్పుడు ఈ కొత్త చట్టం తీసుకొని రాకోకుండా ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు ద్వారా మనం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏ చట్టానికైతే చిన్న సవరణలు చేయాల్సి వస్తే ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు ద్వారా దాన్ని మనము మార్పులు చేర్పులు చేయొచ్చు. ఉదాహరణకు మనకి ఇప్పుడు ప్రజెంట్ వయసు, ఓటింగ్ వయసు వచ్చి 18 సంవత్సరాలు. దాన్ని మనం 16 సంవత్సరాలకు మార్చాలి అనుకుంటే దానికి మరలా కొత్త చట్టం తీసుకొని రావాలంటే వీలు కాదు. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఈ యొక్క కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని 16 ఏళ్లకు మార్చాలి అని చెప్పి ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు ద్వారా మనము కొన్ని మార్పులు చేసుకోవచ్చు. సో ఈ బిల్లును మళ్ళా మనం పార్లమెంట్ లో చర్చించాలి, దీనికి ఓటు వేయాలి, ఆ తర్వాత ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి, అప్పుడే ఆ చట్టం అనేది మారుతుంది. అయితే ఇప్పుడు అమిత్ షా ఈ యొక్క లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏం చెప్తుందంటే, మన దేశంలో ఇక నాయకులు, ప్రధానమంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, స్టేట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ అయ్యి వాళ్ళు జైల్లో ఒక 30 రోజుల పాటు జైల్లో గిన ఉన్నారంటే 31వ రోజు వాళ్ళ సీటు పోతుంది, అంటే వాళ్ళ పదవి పోతుంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీస్ కు వర్తిస్తుంది, అదే విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా వర్తిస్తుంది అని చెప్పి ఈ బిల్లు చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి మీద ఒక క్రిమినల్ కేసు ఫైల్ అయింది అనుకోండి, సో ఆయన పోలీసులు అరెస్ట్ చేసి 30 రోజుల పాటు జైల్లో ఉంచుతారు. సో ఇంతకుముందు యొక్క పాత చట్టం ప్రకారము ముఖ్యమంత్రి తప్పు చేసినా కూడా జైల్లో ఉండి కూడా ఈ యొక్క పదవిని కొనసాగించవచ్చు అనేది ఉంది. ఒకవేళ అవి ఇంకా తప్పు రుజువు కాలేదు కాబట్టి బెయిల్ మీద వచ్చినా కూడా తిరిగి ఆ యొక్క సీటును సంపాదించుకోవచ్చు అని వాళ్ళు ఒక ధీమా అహంకారము ఉండేది. కానీ ఇప్పుడు ఈ బిల్లు వలన 30 రోజుల తర్వాత 31 రోజు పదవి పోయే అవకాశం ఆటోమేటిక్ గా రద్దవుతుంది. ఇది ప్రధానమంత్రికి, యూనియన్ టెరిటరీస్ లో ఉండే భాగం ఉండే వాళ్ళకి, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లో ఉండే వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందని ఈ బిల్లు చెప్తుంది. సో ఇంతకుముందు ఈ యొక్క పాత చట్టం ప్రకారం ఈ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు ఈ యొక్క తప్పు చేసి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పదవిని అలాగే కొనసాగిస్తున్నా కూడా సో ఎప్పుడైతే చట్టము వారిని ఆటోమేటిక్ గా కూడా తీసేది కాదనమాట. సో ఎప్పుడైతే పొలిటికల్ గా ప్రెజర్ అనేది పెరుగుతుందో, ఎప్పుడైతే కోర్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడే వాళ్ళ పదవి పోయే అవకాశం ఉండేది. సో ఉదాహరణకు ప్రీవియస్ లాలూ ప్రసాద్ యాదవ్ కు దానా స్కామ్ కేసులో కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. సో జైలు శిక్ష పడినా కూడా ఈయన జైల్లో ఉండి కూడా ఆయన పదవి మాత్రం వదులుకోలేదు, ఆ విధంగానే కొనసాగిస్తూ ఉన్నాడు. సో తర్వాత జైలు అంతా కూడా అదే విధంగా కొన్ని కేసుల వలన ఈ యొక్క కర్ణాటక జైల్లో ఉండడం జరిగింది. ఆమె కూడా జైల్లోనే తన పదవి వదులుకోకుండా కొనసాగుతుంది. సో వీళ్ళు జైల్లో ఉన్నా కూడా వాళ్ళ పదవిని వదలలేదు. సో ఆ విధంగానే కొనసాగుతున్నారు. సో ఎప్పుడైతే ఈ విపక్షాల పొలిటికల్ ప్రెజర్ వలన ఈ విషయంలో కోర్టు అనేది ఇన్వాల్వ్ కావడం వలన వాళ్ళ పదవి పోవాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి పాత చట్టం ప్రకారము జైల్లో ఉన్నా కూడా పదవి కొనసాగించవచ్చు అనే ఒక లూప్ హోల్ ఉండేది. సో ఆ పద్ధతి ఇప్పుడు ఉండకూడదు అని చెప్పి ఈ యొక్క ఆగస్టు 20, 21 తేదీలో అమిత్ షా ఈ యొక్క ఇంట్రొడ్యూస్ చేసిన ఈ లోక్సభలో 3 బిల్లులు కూడా ఇక నుండి ఈ కొత్త బిల్లు ప్రకారము ఏ నాయకుడు 30 రోజుల కింద జైలులో ఉంటే 31వ రోజు వాళ్ళ యొక్క పదవి ఆటోమేటిక్ గా ఓడిపోతుంది అని చెప్పి ఈ బిల్లు చెప్తుంది అని చెప్పి లోక్సభలో ప్రకటించడం, ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనికి మళ్ళా లోక్సభలో అందరి మద్దతు పొందాలి, ఓటు జరగాలి, మళ్ళా రాష్ట్రపతి దీనికి యాక్సెప్ట్ చేసి అప్రూవ్ చేయాలి, అప్పుడే ఈ బిల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో దీన్ని బట్టి ఈ బిల్ అనేది రావడం వల్ల రాజకీయ నాయకుల్లో ఒక భయం అనేది ఏర్పడుతుంది. అంటే తప్పు చేయాలంటే భయపడతారు అనమాట. ఎందుకంటే ఇక నుంచి మనం తప్పు చేస్తే జైల్లో ఉండాల్సి వస్తుంది, జైల్లో 30 రోజుల తర్వాత మళ్ళీ మన పదవి పోయే అవకాశం ఉంటుందని వాళ్ళ ఉన్న పదవిని అడ్డం పెట్టుకొని ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేయకుండా వీలు ఉంటుందన్నమాట.
సో ఈ బిల్లు అనేది స్ట్రాంగ్ గా గిన ఇంప్లిమెంట్ గిన అయ్యిందంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. రాజకీయ నాయకుల మీద, ఈ రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు కూడా ఒక స్ట్రాంగ్ గా నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక నాయకుడు జైల్లో ఉన్నాడు అనుకోండి, ఇంకా ఆయన మీద ఎటువంటి తప్పు రుజువు కాలేదు, కోర్టు బెయిల్ ఇచ్చింది, మళ్ళీ బెయిల్ తర్వాత ఆయన పదవి చేపట్టచ్చు అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే కోర్టు అనేది నాయకుడికి బెయిల్ ఇస్తుందో అప్పుడు చట్టం కూడా వారిని గౌరవించినట్లయితుంది. అదొకటి. సో అప్పుడు ఏమనిపిస్తుంది, ప్రజాస్వామ్యంలో నాయకుడి యొక్క హక్కులు కాపాడినట్లు అవుతుంది అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి అంటే ఒక నాయకుడు అనేవాడు నేరం రుజువు కాకముందే జీవితాంతం పదవికి కానీ దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైనా తప్పు చేసి కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా పదవిలో ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు అని దీని అర్థం. సో ఈ విధంగా కేంద్ర మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా చట్టం ముందర అందరూ సమానమే. ఆయన కేంద్ర మినిస్టర్ని, ఈయన స్టేట్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఈయనకు ఒక రూలు, ఆయనకు ఒక రూలు. సో ఇలా పెట్టడం అనేది ప్రజల్లో ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒకే రూల్ అనేది వర్తిస్తుందో ప్రజల్లో దీనిలో ఒక మంచి న్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ ప్రజల్లో ఏర్పడుతుంది అంట. సో ఇలా ఒకే విధంగా రూల్ ఉండడం వలన అధికార దుర్వినియోగం కూడా చేసే అవకాశం ఉండదు. అదే విధంగా ఎవరు కూడా లూప్ హోల్స్ వెతికే అవకాశము ఉండదు అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ విధంగా ప్రజల్లో అనేది విశ్వాసం అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యమంత్రికి అయితే ఒక రూలు, మంత్రికి అయితే ఒక రూలు అన్న తేడా లేకుండా అందరికీ ఒకే విధంగా చేయడం వలన ప్రజాస్వామ్యం అనేది బలపడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే, ఇప్పుడు సెంట్రల్ వేరు, స్టేట్ వేరు. సో ఎప్పుడైతే ఇలా సెంట్రల్ స్టేట్ వేరు అయినప్పుడు కొద్దిగా టెక్నికల్ గా డిఫరెన్స్ వచ్చే అవకాశము ఉండవచ్చు. మొత్తానికి అయితే ఈ రూల్ అనేది ఉండడం వలన సమానత్వం పెరిగి నాయకుల్లో ఒక బాధ్యత అనేది పెరుగుతుంది. అదే విధంగా ప్రజలకు కూడా ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక స్టేట్ ముఖ్యమంత్రి ఏదైనా అవినీతి కేసు మీద జైలుకి పంపించినాం అనుకోండి, ఆయన ఒక జైల్లో ఉంటాడు. అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మీద కూడా ఏదైనా కేసు ఫైల్ అయింది, సో ఆయన సెంట్రల్ మినిస్టర్ని జైలుకి పంపించకుండా ఉన్నాం అనుకోండి, సో అప్పుడు అది అన్యాయం అని ప్రజలకు తెలుస్తుంది. సో ఏదైనా కూడా రూలే అని చెప్పి మనము ఇద్దరికి ఒకటే రూల్ పెట్టాలి, అప్పుడే ప్రజల్లో నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఓ స్కూల్లో టీచర్ ఉంటాడు, అలాగే ప్రిన్సిపాల్ కూడా ఉంటాడు. స్కూల్లో రూల్ ఏమంటే ఎవరైతే లేట్గా వస్తే వాళ్ళకు ఫైన్ వేస్తారు, ముఖ్యంగా స్టూడెంట్స్కి వేస్తారు. అది స్టూడెంట్కి మాత్రమే అప్లై చేస్తే ఏం బాగుంటుంది, టీచర్కు చేయాలి, ప్రిన్సిపల్కి కూడా అప్లై చేయాలి. లేకపోతే పిల్లలు ఏమనుకుంటారు, అరే వీళ్ళకు ఒక రూలు మాకు ఒక రూలా అని చెప్పి వాళ్ళల్లో ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో అదే రూల్ అందరికి స్టూడెంట్స్కి వర్తించాలి, టీచర్స్కు ప్రిన్సిపాల్ కూడా వర్తించాలి. సో అదే విధంగా దేశంలో ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, సెంట్రల్ మినిస్టర్ అయినా, రాష్ట్ర మంత్రి అయినా అందరికీ ఒకటే రూలు. సో ఈ బిల్లు ద్వారా యువతుల రాజకీయాలపై నమ్మకం అనేది ఏర్పడుతుంది, వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ కొత్త బిల్లుల వలన మన రాజకీయ నాయకుల్లో కాస్త క్రమశిక్షణ, నిజాయితీ తీసుకురావడానికి చేసిన ఒక ప్రయత్నము అని అనిపిస్తుంది అన్నమాట. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, బిల్లులు అనేది వచ్చేది కాదు, ఇవి సరిగ్గా అమలైనప్పుడే మనకి సరైన ఫలితం ఉంటుంది అని చెప్పి నిరూపించాలి. అప్పుడే యువతలో నమ్మకం అనేది పెరుగుతుంది. ఏ విధంగా అయితే లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్స్ అనేది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి, రాజకీయ విలువలను కాపాడడానికి ఎంతో మేలు అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ వీడియో మీద మీ కామెంట్ ఏదో చెప్పండి. మరిన్ని ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.